దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానం అనే శుభ కార్యక్రమమునకు మిమ్మల్ని కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. నేటి లేఖన భాగము మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనము. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి కలగచేతును. చూడండి దైవజనమ్మ, ఈనాటి కాలంలో అనేకులు కూడా విస్తారమైనటువంటి భారం కలిగి వారు జీవిస్తూ ఉంటున్నారు. వారు ఆ భారం మోస్తూ నానా రకములైనటువంటి శరీర రుగ్మతలకు, నూతనమైనటువంటి వ్యాధులకు గురవుతూ ఉన్నారు. అయితే ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో నీకు ఏ ప్రయాస ఉన్నా, ఏ భారం ఉన్నా కూడా దానికి నువ్వు మోసేటువంటి పని ఏమీ లేదు. దాన్ని మోసేటువంటి ఒక దేవుడున్నాడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అయితే ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు ఎందుకు భారం మోస్తావు? నువ్వు అతిగా ఆలోచించడం ద్వారా నీ ఎత్తు ఏమి పెరిగిపోదు, నీ సమస్య ఏమి తీరిపోదు. నీకున్న అటువంటి ఆరోగ్యము క్షీణించిపోతుంది ఆలోచించడం ద్వారా. నీ హృదయము బాగా మానసికంగా కృంగిపోతుంది. అనేకమైనటువంటి నూతనమైన వ్యాధులు ఆలోచన ద్వారా వస్తూ ఉంటాయి అన్నట్టు. ఇవన్నీ తెలిసినటువంటి సృష్టికర్త చెప్తున్నటువంటి మాట, నీ భారము, నీ ప్రయాస ఏదైతే ఉందో అది నా పైన వేయి, నా యుద్ధకు రా, నేను వాటన్నిటి విషయంలో నీకు సమాధానంనిస్తాను, శాంతినిస్తాను, నెమ్మదినిస్తానని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ అన్నాడు. ప్రియ దైవజనమ, అనేకులు ఈ యొక్క ఆదివారం దినమున మందిరానికి రాలేకపోతూ ఉంటున్నారు. విశ్వాసులు కావచ్చు, మందిరానికి రానివారు కావచ్చు, అన్నీ తెలిసిన వారు కావచ్చు, ఏదో ఒక పనుల ద్వారా నేను బయటికి వెళ్తే నాకు ఈ పని తీరుతుంది కదా, నాకు కొంచెం ధనము వస్తుంది కదా, డబ్బు వస్తుంది కదా, కొన్ని అవసరాలు తీరుతాయి కదా అని చెప్పేసి మనుషులుగా మనం అనుకుంటాము. కానీ దేవుని సన్నిధానకు మించినటువంటి ధనము ఈ లోకంలో ఎక్కడ కూడా దొరకదు. అన్ని సన్నిధానంకి వెళ్ళేటువంటి సమాధానం ఎక్కడ కూడా దొరకదు. ఆయనలో ఉన్నటువంటి ఆనందం ఎక్కడ కూడా దొరకదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది అనుభవిస్తేనే కానీ తెలియదు. అది అంత మహిమ, అంత తేజస్సు, అంత బల ప్రభావములు ఆయన సన్నిధానంలో ఉంటాయి. రే దైవజనమా, నీకు ఏ భారం ఉన్నా, ఏ సమస్య ఉన్నా కూడా నువ్వు ఆయన ఆలయంలో చేరి, దైవమా నేను ఈ ప్రయాసతో బాధపడుతూ ఉన్నాను, నీ భారం చేత నేను దిగులు చెందుతూ ఉన్నాను, నాకున్నటువంటి ఇక బాధను తీర్చయ్యా అని ఆయన పాద సన్నిధిలోకి వెళ్ళి నీ హృదయంలో ఉన్నటువంటి వేదనను, ఆవేదనను, ఆక్రందనను అవన్నీ కూడా నీళ్లు కుమ్మరించినట్లుగా ప్రభు సన్నిధానంలో కుమ్మరించినట్లయితే నీకు అన్ని విషయాల్లోకెల్లా సమాధానము, సమృద్ధి అయిన దీవెన నీకు హృదయమునకు కలుగుతూ ఉంది. నువ్వు అతిగా ఆలోచించడం ద్వారా నీకు సమస్యను నువ్వు తీర్చుకొనలేవు. అనారోగ్యం పాలైపోతావు, ఒంటరిగా మిగిలిపోతాం, మానసికంగా కృంగిపోతాం. నువ్వు అరివి కావడం ప్రభుకి ఇష్టం లేదు. దైవజనమ, ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ సమీపంలో ఉన్నటువంటి ఒక మందిరంకి వెళ్ళి, లేదా నువ్వు నిత్యం వెళ్ళేటువంటి ఒక మందిరంకి వెళ్ళి ఆ ఆహారం అంతా కూడా ప్రభు పైన మోపి నువ్వు విడుదల కమ్మని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. నీ పనుల భారం యెహోవాకు అప్పగింపము, నీ మార్గములన్నీ కూడా సరళం చేయబడి ఉంటాయి. ఏదైతే భారము, ఏదైతే ప్రయాసం మనం ఉందో అది ఆయన పైన వేస్తే మన మార్గములన్నీ కూడా సరళం చేయబడతాయి. భారము వద్దు, ప్రయాసము వద్దు, ఆయనతో రమ్మంటా ఉన్నాడు. నీకు శాంతి కావాలి, సమాధానం కావాలి, నెమ్మది కావాలి, ఆయుష్ కావాలి, ఆయురారోగ్యము కావాలి, పిల్లలకి మంచి భవిష్యత్తులు కావాలి, కుటుంబ వ్యవస్థ నిర్మించబడాలి, స్థాపించబడాలి, ఆర్థికంగాను ఆరోగ్యంగాను. నువ్వేదైతే ఆశిస్తా ఉన్నావో అవన్నీ కార్యం జరిగించబడాలి అంటే నువ్వు ప్రభువును ఆశ్రయించాలి. అందుకే ఆయన మందిరం చెప్తున్నటువంటి మాట, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అన్నాడు. అన్ని జనులకు, కుల మత భేదం అనేది ఏది లేక ఎవరైనా వెళ్ళొచ్చు, ఎవరైనా ప్రార్థన చేయవచ్చు.
ఆయన ప్రజలు భూపైన నివాసం చేసే ప్రతి ఒక్కరు కూడా, ఈ భూమిపై నివాసం చేసే ప్రతి ఒక్కరికి ప్రయాసం ఉంది, భారం ఉంది. అందుకే ప్రజలందరికీ చెప్తున్న మాట ఏంటంటే, ప్రియ దైవజనమా, ప్రయాసపడి భారం మోసుకొస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి కలగజేస్తా. నేనే విశ్రాంతినిచ్చేవాడను, నేనే సమాధానం ఇచ్చేవాడను, నేనే జీవం ఇచ్చేవాడను, నేనే మార్గమును సరళం చేయువాడను, నేనే అభివృద్ధి పరిచేవాడను, నేనే ఒకరిని హెచ్చించేవాడను, ఒకరిని గణపరిచేవాడను, ఒకరు తగ్గించేవాడను. దేవుడికి ఎన్నో గొప్ప గొప్ప కార్యం చేసేటువంటి స్థితిగతులు ఉన్నాయి. దైవజనమా, అది మనకు తెలియక మనము మన స్వశక్తిని నమ్ముకొని, మన ప్రయాసం నమ్ముకొని, మన చేతులను నమ్ముకొని, కాలగతులను నమ్ముకొని ముందుకు సాగుతున్నామేమో. కానీ ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు, ఏమి చేసినా సమాధానం రాదు, కానీ ఆయన సన్నిధానంలోకి వెళ్ళి నువ్వు ప్రార్థన చేస్తే నీకు సమాధానం వస్తూ ఉన్నది. దేవునికి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్ర ప్రభువా, నీకు వందములు తండ్రి. ఈ కొద్దికాల సమయంలో మొత్తం చక్కగా మాట్లాడో ప్రభు, నీకు వందములయ్యా. ఈ మాటల ప్రభు మాకు హృదయలను ఫలింపును అనుగ్రహించండి, నీరు కట్ట నాటండి తండ్రి. ఈ వాగ్దాన ప్రకారమైన దీవెనలు మేము పొందుకు సహాయం దయచేయండి. ఈరోజు బర్త్డేలో మ్యారేజ్ జరుగుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. సంవత్సరాంతో వారికి దయకట్టం అర్పించండి తండ్రి. ఆరోగ్యంతో బాధపడి జ్ఞాపకం చేసుకుంటారు. మంచి విడుదల, స్వస్థ ప్రభా మీరు అనుగ్రహించి మీరే మహిమ పొందుతుంది అర్పిస్తుంది. దీర్ఘకాలిక రోగులతో ఉన్నారు, బాధపడతాన్ని బాగు చేయండి తండ్రి. దైవపూర్వక శక్తుల చేత పీడిపోవాలని విడిపించండి తండ్రి. ఉద్యోగం లేని ఉద్యోగాలు దయచేయండి తండ్రి. వివాహం కాని వారితో మంచి సంబంధం అనుగ్రహించండి తండ్రి. వివాహమైన వారి దాంపత్యత కట్టండి అని స్తోత్రం. గర్భంతో ఉన్న వారు తనకు జ్ఞాపకం చేసుకుని సుఖ ప్రసవాన్ని అందించండి. గర్భంలో తను లేని వారు జ్ఞాపకం చేసుకుని వారు గర్భం తరవలసిందిగా ప్రార్థిస్తుంటాం తండ్రి. కృపతో తను నీవే నింపండి తండ్రి. ఇంకొక వ్యాపార పరంగా నా తండ్రి, కోర్టు కేసుల పరంగా ఎవరు ఉంటే నా తండ్రి నాకు కోర్టు కేసు విడిపించండి. వ్యాపార నా అభివృద్ధిలోకి నడిపించండి. నూతనమైన ఆలోచనల చేత నా ప్రభు నువ్వు బ్లెస్ చేసి మీరే మహిమ పొందాల్సిందిగా అర్పిస్తాం తండ్రి. నువ్వు చేయబోతున్న గొప్ప కార్మికుడు వందల ప్రభా, ఈ రోజున ఎవరైతే అనారోగ్యం చేత బాధపడతా ఉన్నారో ఆ ప్రయాసమునకు భారమును తండ్రి వారి నీ పైన మోపుతుండగా నా తండ్రి వారికి ఉన్న అనారోగ్యం నుంచి విడిపించబోతున్నందుకు వందములు తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడు ప్రవచనాత్మకంగా మాట్లాడుతాడు. ఎదుగో ఇక మాటలు వింటున్నటువంటి, ఇక ప్రార్థనలు ఏకీవిస్తున్నటువంటి మీలో ఒకరిని ఆ విశ్వాసం ద్వారా, ఆ ప్రయాసం ద్వారా, ఆ భారం ద్వారా మీరు కన్నీరు విడుచుకుంటూ హృదయంలో మీరు ఏడుస్తూ ఉన్నారు, మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవుడు మీకున్న వ్యాధులోంచి మిమ్మల్ని విడిపించబోతా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రవచనాత్మకంగా మాట్లాడుతూ ఉన్నాడు. అద్భుతములు చూడబోతూ ఉన్నారు. మీరు అద్భుతం పొందుకున్న తర్వాత మీకు సాక్ష్యమును మరలా తెలియజేయండి. దేవునికి స్తోత్రం తండ్రి. నీకు వందములయ్యా తండ్రి. ఏ కుమార్తె నువ్వు బాగు చేస్తున్నావు నా ప్రభా, కుమార్తె బ్లెస్ చేయండి తండ్రి. ఆర్థికంగా, ఆరోగ్యంగా, కుటుంబికంగా, ఆరోగ్యపరంగా నా తను బ్లెస్ చేసి మీరే మహిమ పొందగలను ఆరోపిస్తూ యేసుని దివ్యమైనటువంటి నామంలో ప్రార్థిస్తూ అడిగి వేడుకొనిచున్నాము పరమ తండ్రి. ఆమెన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక వాగ్దానం అందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఈ యొక్క వాగ్దానం మీకు అందరికీ